బైబిల్లో 6వ స్త్రీ, లోతు భార్య. బైబిల్లో ఒక చిన్న శక్తివంతమైన సంఘటన ఉంది. అది మనకు శాశ్వతమైన పాఠం నేర్పుతుంది. అదే లోతు భార్య కథ. అబ్రహాము తమ్ముడు కొడుకైన లోతు, సోదోము అనే నగరంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ పట్టణం పాపముతో నిండిపోయింది. ప్రజలు భోగాలలో, అహంకారంలో మునిగిపోయారు. దేవుడు ఆ నగరాన్ని నాశనం చేయాలని తీర్మానించాడు. ఒక రాత్రి దేవదూతలు లోతు ఇంటికి వచ్చారు. వారు స్పష్టంగా చెప్పారు, ఈ నగరం నాశనం అవబోతోంది. వెంటనే బయలుదేరండి, వెనక్కి చూడకండి. లోతు తన భార్య, కుమార్తెలను తీసుకుని పట్టణం నుండి బయటికి వెళ్లసాగాడు. వారు పరుగెత్తుతూ ఉండగా వెనుక సోదోము నగరం అగ్నిజ్వాలలతో మునిగిపోతూ ఉంది. ఆకాశంలో నల్లటి మబ్బులు, మెరుపులు భయంకరంగా కనిపిస్తున్నాయి. కానీ లోతు కుటుంబం ముందుకు సాగసాగింది. అయితే లోతు భార్య మనసు ఇంకా తన పాత జీవితంపైనే ఉంది. తన ఇల్లు, ఆస్తి, తన గత జీవితం మీద మమకారం విడువలేక ఆమె ఒక క్షణం వెనక్కి చూసింది. ఆ క్షణమే ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేవుని ఆజ్ఞను లెక్క చేయకపోవడం, గత జీవితం మీద మమకారం, ఆమెకు శాశ్వత శిక్షగా మారింది. లోతు భార్య పేరు బైబిల్లో రాయబడలేదు. కాని ఆమె జీవితం ఒక హెచ్చరికగా నిలిచింది. యేసు కూడా లూకా 17:32లో చెప్పారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. అంటే పాపజీవితం వైపు వెనక్కి చూడకండి. దేవుని దారిలో నడుస్తున్నప్పుడు వెనక్కి తిరిగి పాత అలవాట్లు, పాత లోకం వైపు వెళ్ళకండి. లోతు భార్య కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన కొత్త జీవితంలో నడుస్తూ, వెనక్కి చూడకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే మన భవిష్యత్తు దేవునిలోనే సురక్షితం.